మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్, ఇక నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిశారు. ఏమన్నా అరెస్ట్ కాకముందు ఏమన్నా 17A నోటీసు అట్లాంటివి ఏమన్నా సర్వ్ చేస్తారని ఏమన్నా అట్లాంటివి ఏమన్నా జరుగుతూ ఉన్నాయా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఆయన ఎత్తున రాళ్ళేయడం అనేది రాజకీయంగా పార్టీ కన్నా ఈ కొన్ని మీడియా సమస్యలు ఎక్కువైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2 కారణాలు అయితే కలిశారు. దాంట్లో 90% కారణం కర్కసి కాల్, 10% మాత్రమే ఫిర్యాదులు చేశాడు. ఈ మధ్యకాలం ఏదో గవర్నర్ కి కొంత అనారోగ్య సమస్యలు వచ్చినాయి కాబట్టి పలకరించడానికి వెళ్ళాడు. 2 ఎటా వెళ్ళాడు కాబట్టి రాష్ట్రం జరుగుతున్న పరిణామాలపైన ఫిర్యాదు చేశాడు. ఈయన మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నర్ గారితో గతం ఈయన ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. గవర్నర్కి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఏ రోజు డిస్టర్బెన్స్ రాలేదు. అంతకుముందున్న గవర్నర్తో కూడా అట్లే ఉన్నాడు. కాబట్టి గవర్నర్తో బాగున్న వ్యక్తి మంచి గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు కాబట్టి అలాంటి వ్యక్తి 1 year అయింది ఓడిపోయి. ఆయన అనారోగ్య పాలైనాడు, కొంత సిక్ అయ్యాడని తెలుసుకున్న తర్వాత పలకరించడం అనేది సాధారణ విషయం కదా. మంచి రిలేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసే పనే కదా. కాబట్టి మేజర్గా అందుకోసం వెళ్ళాడు. 2 వెళ్ళారు కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అవన్నీ వివరించి వచ్చాడు. అది నేచురల్గా ఎవరైనా చేస్తారు. గవర్నర్ని, ముఖ్యమంత్రి, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, పౌర సమాజం కలవడం అనేది న్యాచురల్. ఆ న్యాచురల్ సమస్యను కూడా డిసడ్వాంటేజ్గా ఏదోదో చేసేస్తారు. దానికి వాళ్ళు చెప్తున్న కొత్త కారణం ఏంటంటే, పత్రికల్లో కొన్ని వ్యక్తులు, సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారిని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు. అరెస్ట్ చేయాలంటే జగన్ గారిని 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అయితే అసలు చంద్రబాబు గారి విషయం తీసుకోలేదు కదా, అవసరం లేదు అని కోర్టులో చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే 17A అనే సెక్యూరిటీ రాకముందుగానే చంద్రబాబు గారి మీద కేసు నమోదైంది కాబట్టి ప్రాస్పెక్టివ్గా ఉంటుంది తప్ప రెడ్ ప్రాస్పెక్టివ్గా ఉండదు కేసు సెక్షను. కాబట్టి చంద్రబాబు గారిని అరెస్ట్ విషయంలో, స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో చేయాల్సిన అవసరం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదిస్తూ ఉంది. దాని కోర్టు కూడా కొంత కన్విన్స్ అయినట్టుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఢిల్లీ కోర్టు కూడా 17A పైన చర్చ జరుగుతూ ఉంది. సో అందుకని ఆ రోజు అవసరం లేదు. ఇప్పుడు జగన్ గారు ఫ్రెష్ కేసు కదా, పాత కేసు కాదు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఆల్రెడీ గవర్నర్ అనుమతిని అడిగేశారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు అడిగేస్తున్నారు. ఆయన ఏడ అనుమతి ఇచ్చేస్తాడని భయపడి వెళ్ళిపోయినాడు, లేదా ఢిల్లీ వాళ్ళని రాయబారం చేయడానికి వెళ్ళాడు, రాయబారాలకు వెళ్ళారు అని చెప్తారు. నేనేమంటానంటే గవర్నర్ గారు ఇండిపెండెంట్గా వ్యవహరించరు. ఇండిపెండెంట్ అంటారు కానీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగానే ఉంటారు. గవర్నర్ గారిపై కేంద్ర ప్రభుత్వానికి చెప్తాడా? రెండోది, కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు మాట్లాడుకుంటారు కానీ గవర్నర్ గారికి ముందు వాళ్ళు అసలు చెప్పేవాళ్ళు వాళ్ళు కదా. గవర్నర్ రాజకీయ సలహాలు ఇచ్చేవాళ్ళు, హోంశాఖ నుంచి ఇస్తారు. కాబట్టి ఇవన్నీ అర్థం పర్థం లేనటివి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతారని 1 year నుంచి జరుగుతాను చర్చ. ఇప్పటికి 13 నెలలు అయింది ఆ ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు 12 నెలల్లో ఇప్పటికి 20-36 సార్లు అరెస్ట్ చేస్తుంటారు జగన్ని. ప్రత్యామ్నాయంగా చెప్పేస్తుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేస్తారనేది వాళ్ళ సరదా, వాళ్ళ లక్ష్యం, వాళ్ళ ఇంట్రెస్ట్. దానికి ఏ అకేషన్ వచ్చినా ఆయన పొరపాటున వారం రోజులు బెంగళూరు నుంచి విజయవాడ కాకపోయినా బెంగళూరులో దాక్కున్నాడు. రాజమండ్రి పోకపోతే రాజమండ్రికి పోయేదానికి భయపడిపోయినాడు. ఈ ఢిల్లీ వాళ్ళతో మాట్లాడుతున్న ప్రచారం వస్తే ఢిల్లీ వాళ్ళతో భయపడిపోయినాడు. ప్రతి దానికి జగన్ అరెస్ట్తో ముడిపెట్టి రాజకీయాలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. కాబట్టి ఇదిలో ఒక విచిత్రమైన ప్రచారం తప్పకుండా ఇది గవర్నర్ గారిని కలిసిందైనా ఆరోగ్య సమస్యను పలకరించడం కోసం ఆ రిలేషన్స్ ఆయనకు ఉంది. రెండోది, వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం పైన తనకున్న ఫిర్యాదు చేస్తారు. ఎన్నిసార్లు తెలుగుదేశం పార్టీ గవర్నర్ని కలిసింది? మరి వాళ్ళు కలిసినప్పుడు దేనికోసం పోయినట్టు? కేసుకు భయపడిపోయినట్ట కాదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నర్ని కలవడం ఒక నార్మల్ ఇష్యూ తప్ప జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వార్తలకి దీనికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడన్నా చేయొచ్చు. ఆయన అన్నిటికీ సిద్ధపడే ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది.